వైబ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసానండి. తమిళనాడు స్పెషల్ అడై. ఈ దోశలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా మనం దోశ వేసుకోవాలంటే మినపప్పు బియ్యంతో వేసుకుంటాం కదా, కానీ ఈ దోశ అన్ని రకాల పప్పు దినుసులతో చేసే హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఖచ్చితంగా మన డైట్లో యాడ్ చేసుకోవాల్సిన రెసిపీ. ముందైతే మనం ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో 1 కప్పు ఇడ్లీ రైస్ని తీసుకోవాలి. ఇడ్లీ రైస్ మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే 1/2 కప్పు కందిపప్పును, 1/2 కప్పు పెసరపప్పును, 1/2 కప్పు మినపగుండ్లను, 1/2 కప్పు పచ్చిశనగపప్పును వేసుకొని నీళ్లతో శుభ్రం చేసుకొని మంచినీటితో 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎండుమిరపకాయల మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకొని 15 ఎండుమిరపకాయలను వేసుకొని నానబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలను నానబెట్టుకోవటం వలన గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా మెదుగుతాయి. 2 గంటల తరువాత నానబెట్టుకున్న పప్పు దినుసులను, ఎండుమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవటానికి సరిపడా వాటర్ను వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే 2 ఇంచులు శుభ్రం చేసిన అల్లంను, 3 పచ్చిమిరపకాయలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దోశకు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఈ బ్యాటర్ మరీ వాటరిష్గా కాకుండా కొంచెం గట్టిగా వేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుందండి. మెత్తగా వేసుకోకుండా కొంచెం బరకగా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. కొంచెం కొత్తిమీరను వేసుకుందాం. ఇందులో ఉల్లిపాయలను వేసుకోవాలండి. జనరల్గా మీరు కావాలంటే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పోపు వేసి అందులో ఉల్లిపాయలను వేయించి వేస్తాను. ముందు పోపు వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆవాలను, ఇంగువను, ఉల్లిపాయలను, కరివేపాకును వేసుకొని వేయించుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలను వేసుకుందాం. ఆవాలు చిటపటమన్న తర్వాత 1 పించ్ ఇంగువను వేసుకుందాం. తగ్గి పెట్టుకున్న 1 ఉల్లిపాయను వేసుకుందాం, పెద్ద సైజు ఉల్లిపాయ. 2 రెమ్మల కరివేపాకు కొంచెం తుంచి వేసుకుందాం. నేను ఇక్కడ ఉల్లిపాయలు లైట్గా వేయించి వేసుకుంటున్నాను కదా, మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా బ్యాటర్లో వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా, అలాగే కరివేపాకు కళ్ళకి చాలా మంచిది. ఇంగువ వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది కదా. ఇలా అన్ని రకాల హెల్దీ ప్రోడక్ట్స్తో ఉంది కాబట్టి ఈ దోశను మంచి హెల్దీ రెసిపీ అని చెప్తుంటారండి. మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. లైట్గా ట్రాన్స్పరెంట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా వేగిపోయింది. దీనిని చల్లారిన తర్వాత మనం బ్యాటర్లో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు. ఇప్పుడు ఈ పోపును బ్యాటర్లో వేసుకుందాం. ఇది అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ దోశ అండి. దీనికి మీరు ముందుగా ప్రిపరేషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ దోశ వేసుకోవాలనుకున్న 2 అవర్స్ ముందు మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పిండిలో మనం అన్ని రకాల పప్పు దినుసులు వేసుకున్నాం కదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనందరికీ తెలుసు కందిపప్పు వెజిటేరియన్స్కి, నాన్ వెజ్కి ఆల్టర్నేటివ్గా తీసుకుంటారని. ఇందులో మనం పెసరపప్పు కూడా వేసాం కదా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ పెసరపప్పును రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదండి. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇందులో. అలాగే పచ్చిశనగపప్పు, మార్వాడీస్ ఈ పచ్చిశనగపప్పును వాళ్ళ రెగ్యులర్ డైట్లో తీసుకుంటారు. పచ్చిశనగపప్పు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి. పచ్చిశనగపప్పును కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. పెనం హీట్ ఎక్కిందండి, దోశ వేసుకుందాము.
మీద లైట్గా ఆయిల్ చల్లుకుందాం. ఈ దోశను పేపర్ లాగా మరీ పలుచగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం మందంగానే వేసుకోవాలి. మందంగా వేసుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా, అన్ని రకాల పప్పు దినుసులతో వేసాం కాబట్టి ఇది హెల్తీ రెసిపీ అని చెప్తారు. ప్రోటీన్స్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి కూడా చాలా మంచిది. మీరు రెగ్యులర్గా మీ డైట్లో ఈ రెసిపీని చేర్చుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ దోశలో మనం ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాం కదా, బాబోయ్ ఇన్ని ఎండుమిరపకాయలు అని అనుకోకండి. ఎండుమిరపకాయలు ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇది పప్పులతో చేసిన దోశ కదా, మనకేం కారం అనిపించదు. బాగా రెడ్గా రావాలండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి. అయిపోయిందండి, దోశ కాలిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దోశ పైన డ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. అంతేనండి, టేస్టీగా అడవి దోశ మనకు తయారైపోయింది. దీనితో కొబ్బరి చట్నీ, సాంబార్, టొమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా రోటి చట్నీలు కూడా చాలా బాగుంటాయండి. ఇది పప్పులతో చేసిన దోశ కాబట్టి దీనికి పుల్లటి చట్నీలు అయితే ఇంకా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మనం టొమాటో చట్నీని చేసుకుందాం. ఇప్పుడు దోశ బాగా కాలిందండి, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అడవి దోశను అన్ని రకాల పప్పు దినుసులతో చేస్తాం కాబట్టి దీనికి పుల్లటి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా నేను ఇప్పుడు టమాటా చట్నీని చేసి చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని చట్నీని స్టార్ట్ చేద్దాం. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలను, పచ్చిమిరపకాయలను, ఉల్లిపాయలను వేసుకొని వేయించుకుందాం. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 2 రెమ్మల కరివేపాకును వేసుకుందాం. 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఇంగువను కూడా వేసుకోవచ్చు. అలాగే 3 మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాము. నేను ఈ చట్నీ కోసమని 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు అనేది మీరు తినే కారాన్ని బట్టి మీరు పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేయండి. పచ్చిమిరపకాయలు ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా కొంచెం చీల్చి కానీ తుంచి కానీ వేసుకోండి. లేదంటే ఆయిల్కి చింది మన మీద పడుతుంది. కొంచెం చింతపండును, ఒక అరచెక్క నిమ్మ సైజు చింతపండును వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాము. నేను ఇక్కడ 1 స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను. టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు వేసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ వేయించిన వేరుశనగ పప్పు కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు వేయించినట్లయితే ముందుగా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోండి. అలాగే 1 స్పూన్ నువ్వులను వేసుకుందాము. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. హెల్తీ డైట్, పిల్లలకి చాలా మంచిది. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించేద్దాం సిమ్లో పెట్టి. టమాటాలు మగ్గాయండి. ఇప్పుడు ఇందులో మనం పుదీనాకు, కొత్తిమీరను వేసుకుందాము. 1 గుప్పెడు పుదీనాకును వేసుకుందాము. అలాగే 1 అరకట్ట కొత్తిమీరను, శుభ్రం చేసిన కొత్తిమీరను వేసుకుందాం. టమాటా
టమాటా చట్నీలో పుదీనాకు కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తిమీరను చాలా ఎక్కువగానే వేసుకోవాలి, అందుకని నేను ఒక అరగంట కొత్తిమీరను శుభ్రం చేసి వేసుకున్నాను. అలాగే పుదీనాకు వేసుకోవటం వలన మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా పెరుగుతుంది. ఈ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోవాలండి, అప్పుడే మనకి చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. అయిపోయిందండి, పూర్తిగా మగ్గిపోయింది. మీరు రోట్లో వేసుకుని దంచుకునే పని అయితే వేడిగా ఉన్నప్పుడే దంచుకుంటే అది బాగా వేగుతుంది, చల్లారినట్లయితే అది మెదగదు. మిక్సీలో వేసుకునే పని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకొని 2 తిప్పులు తిప్పేయండి, సరిపోతుంది. ఎక్కువగా వేస్తే మళ్ళీ మెత్తగా అవుతుంది. టమాటా చట్నీ కొంచెం బక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇది వేడిగా ఉంది కదండి, పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను మిక్సీ వేసుకున్నాను. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. ఒక 2 తిప్పులు తిప్పితే సరిపోతుంది. మనకి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. టేస్టీగా తమిళనాడు స్టైల్ అడై దోశ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము. చాలా బాగుందండి. పప్పులన్నీ వేస్ట్ చేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. అలాగే పుల్లగా టమాటా చట్నీ కాంబినేషన్ ఇంకా బాగుంది. ప్రోటీన్స్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ ఉన్న మంచి హెల్తీ రెసిపీ అండి. మీరు రెగ్యులర్ డైట్లో దీన్ని ఖచ్చితంగా చేర్చుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో మాకు తెలియజేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేసీస్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.